బులెటిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కేశవపేట ఎంఆర్ఓ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వీఆర్ఓ అంతయ్య వెనుక లావణ్య పాత్ర ఉందని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే హిమాయత్ నగర్లోని లావణ్య నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 93,50,000 రూపాయల నగదు, 400 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు తేలడంతో లావణ్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో లావణ్యను విచారిస్తున్నారు. సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో లావణ్యను ప్రవేశపెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లికి చెందిన రైతు మామిడిపల్లి భాస్కర్ తన 9 ఎకరాల పొలానికి కేటాయించిన నంబరు సర్వే రికార్డులో లేదంటూ 2 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బులు ఇస్తే తప్ప పని జరగదంటూ కొందరుకు వీఆర్ఓ అనంతయ్య తేల్చి చెప్పాడు. ఇక అందుకోసం 8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో తనకు 5 లక్షలు, తహసీల్దార్ లావణ్యకు 3 లక్షలని చెప్పాడు. గత నెలలో 30,000 బయానాగా కూడా తీసుకున్నాడు. బయానా ఇచ్చిన భాస్కర్ పునరాలోచనలో పడ్డాడు. తన పని కావాలంటే లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక తహసీల్దార్ లావణ్య అరెస్టుపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ లో. సునీల్, థ్యాంక్ యూ లక్ష్మీదుర్గ. రంగారెడ్డి జిల్లా కేశవపేట సంబంధించిన ఎంఆర్ఓ లావణ్యని ఈరోజు ఏసీబీ అధికారులు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా అవినీతి ఆరోపణల కేసులో పాటు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ప్రధాన అభియోగాలతో లావణ్యని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సంబంధించినటువంటి వీఆర్ఓ అంతయ్యను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా దొరికిన నేపథ్యంలో అతని దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు రికవర్ చేసిన తర్వాత అతని వెనక ఎంఆర్ఓ హస్తం ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి లావణ్య ఇంట్లో నిన్న ఏసీబీ అధికారులు దాదాపు 8 గంటల సోదాలు నిర్వహించి దాదాపు 93,50,000 రూపాయలు నగదును, అదేవిధంగా 400 గ్రాముల సంబంధించిన బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసిన తర్వాత ఆమెను ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే నాంపల్లిలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో ప్రస్తుతం లావణ్యని విచారిస్తున్నారు. ఇక ఈ విచారణలో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా కలిగి ఉన్నారా, ఇక ఈ లావణ్య సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. లావణ్య భర్త వెంకటేష్ నాయక్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంగా పనిచేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగ. లావణ్యపై జరిగినటువంటి ఏసీబీ సోదాల నుంచి ఆ రోజు నిన్న నుంచి కూడా భర్త వెంకటేష్ నాయక్ కూడా పరారులో ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక భర్తను కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఇంకా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మాత్రం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు లావణ్య కేవలం పని చేస్తేనే, డబ్బులు ఇస్తేనే తాము పని చేస్తున్నట్టు కూడా గతంలో అనేక మంది ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. కానీ లావణ్య పదే లంచాలు తీసుకుంటూ తన హోదాను అడ్డుపెట్టుకుంటూ అనేక అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన నేపథ్యంలో దాదాపు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో 93,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 400 గ్రాముల సంబంధించిన బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు లావణ్య సంబంధించినటువంటి బ్యాంక్ సంబంధించిన డిపాజిట్లపై కూడా పోలీసులు ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు లావణ్య సంబంధించిన బంధువుల ఇళ్లపై కూడా పోలీసు ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బంధువుల పేరిట ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిందా అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో లావణ్యని మాత్రం పూర్తిగా విచారిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఏసీబీకి రెడ్ హ్యాండ్గా పట్టుబడినటువంటి అంతయ్య వీఆర్ఓ అంతయ్యను కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో లావణ్య వీఆర్ఓ గతంలో చేసినటువంటి ఈ అక్రమాలపై కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ప్రస్తుతం మరోవైపు నాంపల్లి ఏసీబీ కార్యాలయం ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ప్రస్తుతం లావణ్యని మాత్రం విచారిస్తున్నారు. ఇక్కడ కేసు నమోదు చేసుకొని ఇప్పటికే ఏసీబీ కార్యాలయంలో కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో లావణ్యను ప్రవేశపెట్టిన తర్వాత మరి ఈ సంబంధించినటువంటి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా జైలు కూడా పంపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు లావణ్య భర్త వెంకటేష్ నాయక్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి కావడం జరుగుతుంది. అతను కూడా ఏమైనా అవినీతి ఆరోపణలు కలిగి ఉన్నారా అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరాధిస్తున్నారు. కానీ వెంకటేష్ నాయక్ మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెంకటేష్ పాత్రపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు లావణ్య సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలతో పాటు బ్యాంక్ సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయా, లేదా లావణ్య సంబంధించిన బంధువులకు సంబంధించినటువంటి ఏమైనా వారిపై ఏమైనా డిపాజిట్లు చేశారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సునీల్.